వ్యవసాయ వైవిధ్యానికి నిలయంగా చెప్పొచ్చు. మన దేశంలో సాధారణంగా ఉపయోగించే మసాలాల నుంచి అరుదుగా లభించే గింజలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకమైన పండ్ల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులు సాగవుతాయి. వీటిలో కొన్ని పరిమిత దిగుబడి, ప్రత్యేక వాతావరణం, ఎక్కువ శ్రమ, ప్రాసెసింగ్ అవసరాలు వంటి కారణాలతో సాధారణ పదార్థాల కంటే ఖరీదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యమైన 9 పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కాశ్మీరీ కుంకుమ పువ్వు. కాశ్మీర్లో పాంపోర్ ప్రాంతం కుంకుమ సాగుకు ప్రసిద్ధి. ఒక్కో పువ్వు నుంచి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే కుంకుమ లభిస్తుంది. అంతేకాదు సున్నితమైన కేసరాలను చేతితో సేకరించాల్సి ఉంటుంది. అందుకే నాణ్యమైన కుంకుమ పువ్వుకు ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని రెడ్ గోల్డ్ లేదా ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. రెండోది పచ్చి యాలకులు. టీ, స్వీట్లు, బిర్యానీ వంటి వంటకాల్లో కొద్దిగా ఉపయోగించిన దీని సువాసన, రుచి ప్రత్యేకంగా ఉంటాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సాగు ఎక్కువగా జరుగుతుంది. సరైన వాతావరణం, ప్రత్యేక సంరక్షణ అవసరం కావడంతో నాణ్యమైన యాలకులకు మంచి ధర ఉంటుంది. మూడోది న్యాచురల్ వెనిలా. వెనిలా ఫ్లేవర్ మనకు చాలా సాధారణంగా కనిపించినా సహజంగా లభించే వెనిలా మాత్రం అంత సులభంగా దొరకదు. దీని పువ్వులకు చేతితో పరాగ సంపర్కం చేయాల్సి రావడం, కోత తర్వాత ప్రత్యేకమైన క్యూరింగ్ ప్రక్రియ అవసరం కావడం వల్ల సహజ వెనిలా ఖరీదైన సుగంధ ద్రవ్యంగా మారుతుంది. నాలుగోది చిల్గోజా పప్పు. హిమాలయ ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాలు లభించే ఈ గింజలను సేకరించడం చాలా కష్టం. పరిమితంగా లభించడం, ప్రత్యేకమైన రుచి, పోషక విలువల కారణంగా వీటికి డిమాండ్ ఉంటుంది. ఐదోది జాపత్రి. జాజికాయ పండులోని విత్తనాన్ని చుట్టుకుని ఉండే ఎర్రటి పొరనే జాపత్రి అంటారు. దీన్ని విడదీసి ప్రత్యేకంగా ఎండబెట్టాలి. బిర్యానీలు, మసాలాలు, స్వీట్ల వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఒక్కో పండు నుంచి లభించే పరిమాణం తక్కువగా ఉండడంతో నాణ్యమైన జాపత్రికి ధర ఎక్కువగా ఉండవచ్చు. ఆరవది జాజికాయ. కేరళలో దీన్ని విస్తృతంగా సాగు చేస్తారు. గరం మసాలా, బిర్యానీ, బేకరీ పదార్థాలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు స్థాయిలో ఖరీదు కాకపోయినా నాణ్యమైన జాజికాయకు సాధారణ మసాలాతో పోలిస్తే మంచి ధర ఉంటుంది. ఏడోది కాశ్మీరీ వాల్నట్స్. కాశ్మీర్లో పండే వాల్నట్స్కు ప్రత్యేకమైన రుచి, నాణ్యత కారణంగా మంచి డిమాండ్ ఉంటుంది. వాల్నట్ చెట్లు పూర్తి స్థాయిలో దిగుబడి ఇవ్వడానికి సమయం పడుతుంది. సాగు, కోత, ప్రాసెసింగ్ వంటి ఖర్చులు కూడా ధరపై ప్రభావం చూపుతాయి. ఎనిమిదోది మేఘాలయకు చెందిన లకడాంగ్ పసుపు. సాధారణ పసుపుతో పోలిస్తే దీనిలో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే రకం. గాఢమైన రంగు, ప్రత్యేకమైన లక్షణాల కారణంగా దీనికి మంచి గుర్తింపు వచ్చింది. పరిమిత ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల సాధారణ పసుపు కంటే ధర ఎక్కువ ఉండొచ్చు. తొమ్మిదవది కోకుం. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వంటకాలు, పానీయాల్లో ఉపయోగించే కోకుంను ఎండబెట్టి కూడా వినియోగిస్తారు. కాలానుగుణంగా లభించడం, ఎండబెట్టడం వంటి ప్రక్రియల కారణంగా నాణ్యమైన కోకుం ఉత్పత్తులకు మంచి ధర ఉంటుంది. అంటే కుంకుమ పువ్వు మాత్రమే కాదు, మన దేశంలో పండే ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలకు వాటి సాగు విధానం, పరిమిత లభ్యత, నాణ్యత, డిమాండ్ కారణంగా అధిక విలువ ఉంటుంది.